మల్కాజ్గిరి పార్లమెంటు దేశంలోనే అత్యధిక కార్పొరేషన్ అయితే ఏర్పాటైందో కార్పొరేషన్ అన్ని కూడా మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్ ఉన్నారు. పేరు పెట్టాలి దానిలో వ్యతిరేకం కాదు. ఇవాళ మల్కాజ్గిరి జిల్లాలో దాన్ని తీసుకొచ్చి ఒక ఎడ్జికి కలపాలని డిమాండ్ సపోర్ట్ చేయట్లేదు. ఒకటి. రెండోది, వాళ్ళ మున్సిపల్ ఎన్నికలు అధికారం చేతిలో ఉందని అనేక రకాల అటు ఇటు జరిపింది. రిజర్వేషన్లు కూడా అనేక రకాల అవకతవకలు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇదే పని చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇదే పని చేసింది. ఇట్లా జనాభాను మార్చడం వలన రిజర్వేషన్ మార్చడం వల్ల యుద్ధ ప్రయాస ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పండి 2 ఏళ్ళు అవుతుంది. మీకే చెప్తున్నా రూపాయి నా దగ్గర లేదు, బ్యాంకులో పోదామన్నా కూడా దొంగ లెక్క చూస్తున్నాను ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇవాళ అతి బాధాకరమైన అంశం ఏంటంటే నన్ను పోషణ కూడా రూపాయలు అని చెప్తున్నారు. మరి అలాంటి ముఖ్యమంత్రి కేవలం గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ నిధులు ఆగుతున్నాయని పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాజమండ్రి భావంతో ఎన్నికలు పెడుతుంది తప్ప ఈ స్థానిక సంస్థ ఎన్నికలు జరగాలి, సర్పంచ్లు ఉండాలి, వాళ్ళకి ఉండాలి, మున్సిపాలిటీలు ఎన్నికలు జరగాలి, మున్సిపాలిటీ ఎన్నికలు రావాలి, కార్పొరేషన్ ఎన్నికలు జరగాలి, ఇవాళ మేయర్లు రావాలనేటువంటి భావన ఉన్న ముఖ్యమంత్రి కాదు. ఇవాళ డబ్బుల కోసం డబ్బులు రావాలని చెప్పి పెడతాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఇస్తున్న గాలి భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన గాలి. మీకు తెలుసు, రూరల్ ప్రాంతాల కంటే కూడా పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ పట్టు. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడేం లేదు, నా అక్కడేం లేదు. కత్తి కాదు, నెత్తి కాదు, వాళ్ళకి వేస్తే వచ్చేది ఏం లేదు. మరి కాంగ్రెస్ పార్టీకి అయితే రేవంత్ రెడ్డికి ₹1 ఇచ్చే స్థాయిలో లేదు. కాబట్టి ఇవాళ అంతో ఇంతో ఈ పట్టణాలలో డెవలప్మెంట్ రావాలి. ఇప్పటికే స్మార్ట్ నగరాలపై డెవలప్మెంట్, ఇవాళ అమృత నగరాలపై డెవలప్మెంట్ వచ్చింది. ఇవాళ పర్ క్యాపిటల్ వస్తూ ఉన్నాయి, ఇవాళ 15 ఫైనాన్స్ కంపెనీ వస్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి కానీ మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బంది కానీ జీతాలు ఇవ్వని పడుతున్నారు. కాబట్టి ఈ మున్సిపాలిటీలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే బాగుపడుతుంది అనేటువంటి భావన ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల ప్రేమను పొంది గెలుస్తారని చెప్పి ముందుకు పోతున్నాం. కలిసి కట్టుగా గెలుస్తారు. ఇస్రాయిల్ అనేది దేశంలో పెద్ద పార్లమెంట్ కదా, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద జిల్లా ఏది ఇక్కడ అడగండి. మల్కాజ్గిరి కూడా ఎక్కువ. అందుకనే అట్లా మాట్లాడడం కాదు, వాళ్ళు చూడడం తప్ప అంటే అంటారు కానీ లేదు. కానీ మల్కాజ్గిరి మనకు అది గ్లామర్ లేదు, దానికి బ్రాండ్ ఇమేజ్ లేదని